హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఒక వ్యక్తి కళ్ళు తెరిచి నీళ్లు కావాలి అని అడుగుతూ ఉంటాడు. అతని పక్కనే ఉన్న మరొక వ్యక్తి, మోహన్ అన్న కళ్ళు తెరిచాడు, కేదార్ గారికి కాల్ చేయండి అని కంగారుగా అన్నాడు. అదే సమయంలో వసంత్ సాగర్ వైపు భయంగా చూడటం మొదలుపెట్టాడు. నిండా 25 కూడా లేని ఒక కుర్రాడు హైదరాబాద్లో ఉన్న పవర్ఫుల్ పీపుల్ అందర్నీ కంట్రోల్ చేసేస్తున్నాడు అంటే అతని పవర్ ఏంటో వసంత్కి తెలిసి వచ్చింది. దాంతో అతను తన కాలర్ సరిచేసుకొని, సార్, నా పేరు వసంత్. ఈ కంపెనీలో సగంకి పైగా షేర్స్ నా పేరు మీదే ఉన్నాయి. వాటన్నింటినీ మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మీకు వేరే ఇంకేమైనా కావాలన్నా కూడా నాతో చెప్పండి అని ఇబ్బందిగా నవ్వుతూ అన్నాడు. ఎక్స్ట్రాల్ మాట్లాడకుండా షేర్స్ ట్రాన్స్ఫర్ చేయి. నీ హయ్యర్ ఆఫీసర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఈ కంపెనీ యొక్క 90% షేర్స్ సాగర్ అగ్నిహోత్రి పేరు మీద ఉండాలి అని సీరియస్గా చెప్పాడు సాగర్. ఓకే సార్, నేను ఆ పని మీదే ఉంటాను అని చెప్పి వసంత్ దామోదర్ వైపు తల తిప్పి కూడా చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిజానికి అతను ఎమోషనల్గా కన్నా లాజికల్గా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు సాగర్తో గొడవ పెట్టుకునే రేంజ్లో అతను లేడని సాగర్ వెనుక ఉన్న బలాన్ని చూసినప్పుడే అతనికి అర్థమైంది. పైగా వాళ్ళు షేర్స్కి మార్కెట్ వాల్యూ కూడా పే చేస్తామన్నారు. అందుకే వసంత్ ఎక్కువగా వాదించలేదు. అతను రూమ్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత కేవలం సాగర్, దామోదరావులు మాత్రమే అక్కడ మిగిలారు. దామోదర్ తన భారీ శరీరాన్ని ఈడ్చుకుంటూ సాగర్ చూసేలోపు నెమ్మదిగా క్యాబిన్ బయటపడాలి అనుకున్నాడు. అలాగే కష్టపడి డోర్ వరకు వెళ్లాడు. కాని అతను డోర్ ఓపెన్ చేయబోతూ ఉండగా, నాకు కనిపించకుండా వెళ్లడానికి నువ్వేమన్నా చించుపిల్లివి అనుకుంటున్నావా ఏంట్రా? గున్న ఏనుగులా ఉన్నావు. నీతో మాట్లాడాలి, వచ్చి కూర్చో అని గొంతు పెంచి అన్నాడు సాగర్. మరుక్షణంలోనే దామోదర్ యూటర్న్ తీసుకొని సాగర్ ముందు బుద్ధిగా కూర్చున్నాడు. కాని సాగర్ కొట్టిన దెబ్బలకు అతని 2 చెంపలు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. దాంతో మళ్ళీ ఎక్కడ కొడతాడో అన్న భయంతో 2 చేతులను చెంపపై పెట్టుకొని కూర్చున్నాడు. ఈ ఉద్యోగానికి రిజైన్ చేయాలని డిసైడ్ అయ్యావా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు సాగర్. ఇప్పుడే రిజైన్ చేసేస్తాను సార్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. మళ్ళీ జీవితంలో మీకు కనిపించను అని భయంగా చెప్పాడు దామోదర్. నువ్విందాక ఇంటర్వ్యూ చేసిన అఖిల ఎవరో తెలుసా అని అడిగాడు సాగర్. అది విన్న దామోదర్ అయోమయంగా లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. తను నా భార్య అఖిల అగ్నిహోత్రి. రేపట్నుంచి ఈ కంపెనీలో ఆమెను ప్రొటెక్ట్ చేయడమే నీ డ్యూటీ. అలా కాకుండా ఈ ఉద్యోగం మానేసి వెళ్ళావు అంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే వెతికి పట్టుకొని నడి వీధిలో రాళ్లతో కొట్టి కుక్కల చేత కరిపిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు సాగర్. అతని మాటలను కాదనలేక సరే అన్నట్టుగా తల ఊపాడు దామోదర్. అప్పుడు సాగర్ మళ్లీ మాట్లాడుతూ, తనని ఈ ఆఫీసులో ఎవరైనా ఏడిపించారని తెలిసిందో నీ తాట తీస్తాను. ఇంకో విషయం, ఆమెతో మాట్లాడినప్పుడు నీ కళ్ళు ఆమె పాదాలను చూస్తూ ఉండాలి అని చెప్పాడు. సాగర్ చెప్పే ప్రతి మాటకి సరే అన్నట్టుగా తల ఊపుతూ నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఉన్నాడు దామోదర్. అప్పుడు సాగర్ అక్కడ్నుండి వెళ్ళిపోవడానికి లేచి నుంచొని, నేను చెప్పింది అంతా క్లియర్గా అర్థమైందా లేదా? రెండోసారి రిపీట్ చేయాలా అని గంభీరంగా అన్నాడు. లేదు సార్, మీరు ఈ దామోదరికి ఒక్కసారి చెప్తే చాలు. 100 జన్మలైనా మీ మాటలను గుర్తు పెట్టుకుంటాడు. అఖిలగారి సేఫ్టీ చూసుకునే బాధ్యత నాది. రేపే ఆమెను మేనేజర్గా ప్రమోట్ చేసేస్తాను అని అతి వినయంగా చెప్పాడు దామోదర్. అప్పుడే ఆ పని మాత్రం చేయొద్దు. తను ఏ పోస్టుకైతే అప్లై చేసిందో అందులోనే కంటిన్యూ అవనివ్వు. ఈ రోజు ఇక్కడ జరిగిందేది కూడా ఈ రూమ్ దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదు అని బలంగా చెప్పి సాగర్ అక్కడి నుండి బయటకు వెళ్లిపోయాడు. అతడు అలా వెళ్లగానే దామోదర్ దీర్ఘంగా నిట్టూర్చి, కష్టకాలం వచ్చి పడింది అని తనలో తాను అనుకొని ఆ రోజుకి ఉన్న ఇంటర్వ్యూస్ అన్నింటినీ క్యాన్సిల్ చేసేశాడు. సాగర్ ఆ 4th ఫ్లోర్ నుండి కిందకు వెళ్లేసరికి కేదార్ మనుషులు అక్కడ మెయిన్ ఆఫీస్లో వసంత్ చేత షేర్స్ ట్రాన్స్ఫర్ కి సంబంధించిన డాక్యుమెంట్ మీద సంతకాలు చేయించుకుంటూ ఉన్నారు. అది చూసి హైదరాబాద్లో నా టీం చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు సాగర్. ఆ తర్వాత అతను నేరుగా మచ్చ మోహన్ దగ్గరికి వెళ్లాడు. సాగర్ దామోదర్ని డీల్ చేస్తున్న సమయంలోనే కేదార్ అతనికి మోహన్ గురించి పర్సనల్ గా మెసేజ్ పెట్టాడు. హాస్పిటల్లోని
విఐపి రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్న సాగర్ని చూసి సాగర్ సార్ ఎలా ఉన్నారు అని పైకి లేవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు మచ్చమోహన్. ఆ క్వశ్చన్ అడగాల్సింది నేను అని నవ్వుతూ అన్నాడు సాగర్. ఆ తర్వాత అక్కడే ఉన్న చైర్ని కాలితో లాగి మచ్చమోహన్ బెడ్కి దగ్గరగా వేసుకుని కూర్చున్నాడు. నీ మీద అటాక్ చేసిన వాళ్ళని నువ్వేం చేయాలనుకుంటున్నావు అని మచ్చమోహన్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు సాగర్. ఆ మాటలు వినగానే మోహన్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. సాగర్ తన గురించి కేర్ తీసుకొని మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించడమే కాకుండా తనని ఆ పరిస్థితికి తీసుకువచ్చిన వారిపై పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు. మోహన్ చిన్నగా దగ్గుతూ వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కన్నా నన్ను నేను బలపరుచుకోవాలనుకుంటున్నాను. హైదరాబాద్లో నన్ను చూసి అందరూ భయపడే మాట వాస్తవమే. కానీ ఆ రోజు రాత్రి ఆ 5 నా మనుషులను నా కళ్ళ ముందే చంపేస్తూ ఉంటే వాళ్ల ముందు మోకరిల్లి మరీ బ్రతిమాలాను. అయినా సరే ఏ ఒక్కరిని వాళ్ళు విడిచిపెట్టలేదు. ఆ క్షణంలో నేను ఎంత బలహీనంగా ఉన్నానో నాకర్థమైంది. నా వాళ్ళనే నేను కాపాడుకోలేకపోయాను. ఇంకోసారి ఇలా జరగకూడదంటే నన్ను నేను బలపరుచుకోవాలి అని తన మీద అటాక్ జరిగిన రోజు రాత్రి గుర్తు చేసుకుని తను అనుకున్నది సాగర్కి వివరించాడు మచ్చమోహన్. ఎంత కష్టమైనా సరే నువ్వు నీ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి అనుకుంటున్నావా అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు సాగర్. దానికి ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అవును అని నమ్మకంగా చెప్పాడు మచ్చమోహన్. ఒక వ్యక్తి మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే దేనినైనా ఎదుర్కోగలడు. ఇప్పటివరకు నువ్వు కేవలం నీ శరీర దృఢత్వం మీద దృష్టి పెట్టావు. అందుకే వాళ్ళు నీ మీద దాడి చేయడానికి వెనుకాడలేదు. నువ్వు కొన్ని రోజులు ఇక్కడే రెస్ట్ తీసుకున్న తర్వాత నీకు కూడా ట్రైనింగ్ ఇచ్చి సీక్రెట్ కింగ్డంలో జాయిన్ అయ్యేలా చేస్తాను అని మోహన్కి ధైర్యం చెప్తూ అతని భుజం తట్టాడు సాగర్. మరోవైపు లాంగ్వేజీ అకాడమీకి చేరుకున్న ముకుంద అక్కడ డీన్కి తను సాగర్తో చర్చించిన విషయాలన్నింటి గురించి పూర్తిగా వివరించాడు. అది విన్న తర్వాత కశ్యప్ డిసప్పాయింటెడ్గా మొహం పెట్టాడు. మనకి పిల్స్ ప్రిపేర్ చేసివ్వడానికి సాగర్ ఒప్పుకుంటాడంటావా అని నమ్మకం లేనట్టుగానే అడిగాడు ముకుంద. ఎందుకు ఒప్పుకుంటాడు అని కశ్యప్ తిరిగి ప్రశ్నించాడు. తన పేరు కూడా చరిత్రలో మిగులుతుందని చెప్పాను. పైగా తనకేం కావాలో కూడా సూటిగా చెప్పట్లేదు అని అయోమయంగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు ముకుంద. కశ్యప్ అతన్ని ఆపమన్నట్టుగా సైగ చేస్తూ నువ్వు సాగర్ని తక్కువగా అంచనా వేసి అతనితో మాట్లాడావు. యుద్ధ భూమిలో ధైర్యంగా నిలబడి మైలుతో పోరాడే సత్తా ఉన్నా సాగర్ తెరవెనుక కూర్చొని కేవలం పవర్ పిల్స్ తయారు చేయడానికి పరిమితం అవుతాడనుకున్నావా? అతను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. అయినా తనకి ఏ లాభం లేకుండా 10 సెక్టార్ల వాళ్ళకి పిల్స్ ఎందుకు తయారు చేసివ్వాలి అని సాగర్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అతని మాటలు విన్న ముకుంద తలదించుకొని మౌనంగా ఉండిపోయాడు. సాగర్తో మాట్లాడ్డానికి తను వెళ్ళకపోతే బాగుండేది అని మనసులో పశ్చాత్తాపపడటం మొదలుపెట్టాడు. అప్పుడు మళ్ళీ కశ్యప్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా 10 సెక్టార్ల వాళ్ళలో మార్పులు రావడం నువ్వు గమనించావా అని కళ్ళు చిట్లించి అడిగాడు. ఎలాంటి మార్పులు అని అయోమయంగా అడిగాడు ముకుంద. ఇంతకుముందు ఆ 10 సెక్టార్లు న్యాయానికి మారుపేరుగా ఉండేవి. కాని ఇప్పుడు వాళ్లను కూడా ఆశ, ద్వేషం, ఈర్ష్వ అనే భావాలు చుట్టుముట్టాయి. ఇంతకుముందు ఉన్నంత ధర్మంగా వాళ్ళు ఇప్పుడు లేరు అని తన మనసులో మాట బయటపెట్టాడు కశ్యప్. వాళ్ళు మారిపోయారని నువ్వెందుకనుకుంటున్నావు అని ప్రశ్నించాడు ముకుంద. 10 సెక్టార్లలో ఉన్న వాళ్ళందరి మనసుల్లో స్వార్థం నిండిపోయి ఉంది. వాళ్ళు తమ స్వలాభం కోసం సెక్టార్ పేర్ని వాడుకుంటున్నారు. నిజంగానే వాళ్ళందరూ కలిసి ఉన్నట్లయితే పెయింటింగ్ సెక్టార్ వాళ్ళని మాత్రమే నేను వెలివేసినప్పుడు ఆ సెక్టార్కి ఏ ఒక్కరూ సపోర్ట్ చేయలేదు అని చెప్పాడు కశ్యప్. దానికి ముకుంద నిలువుగా తల ఆడిస్తూ ఈ మధ్య వారు చేస్తున్న పనులు ఒక్కొక్కటిగా నా చెవిలో కూడా పడ్డాయి. తన పవర్ ప్రూవ్ చేసుకోవడానికి బుక్ సెక్టార్ పై జరిగిన దాడిలో వీరేంద్ర మార్షల్ సెక్టార్ లీడర్ మీద దొంగగా దాడి చేశాడట అని అన్నాడు. అంతేకాదు పవర్ పిల్స్ కోసం సాగర్ వాళ్ళ అత్తగారిని వీరేంద్ర కిడ్నాప్ చేయించాడు. ఒక రకంగా ఇందులో అందరి హస్తము ఉందనుకో. ఇక పెయింటింగ్ సెక్టార్ వాళ్ళు అగ్నిహోత్రి ఫ్యామిలీ వల్ల తమకు ఉన్న లాభం చూసుకొని
సాగర్ గురించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయకుండానే అతనిపై దాడి చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అడిగాడు కశ్యప్. మన వాళ్ళందరూ కూడబలుక్కొని బలహీనులపై దాడి చేస్తున్నారు అని మరో ఆలోచన లేకుండా చెప్పాడు ముకుంద. ఇక అలాంటప్పుడు వాళ్లకు హెల్ప్ చేయమని సాగర్ని అడగడంలో అర్థమేముంది అని చిన్నగా అన్నాడు కశ్యప్. నువ్వు చెప్పినవన్నీ నిజమేనని నేను ఒప్పుకుంటాను, కాని ఈ సమయంలో సాగర్ మొండికేయకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం అని అన్నాడు ముకుంద. మరోవైపు బుక్ సెక్టార్ మెయిన్ ఆఫీస్లో వీరేంద్ర 10 సెక్టార్లకి సంబంధించిన వాళ్లతో సెపరేట్ గా మీటింగ్ అరేంజ్ చేశాడు. అక్కడ ఉన్న అందరి మొహాలు సీరియస్ గానే ఉన్నాయి. ఐరన్ ఈవిల్ అలయన్స్ వాళ్లతో చేసిన దాడిలో బుక్ సెక్టార్ వాళ్లు గెలిచినప్పటికీ వాళ్లు దానికి భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. వాళ్ల దగ్గర ఉన్న రీసోర్సెస్ అన్నీ అయిపోయాయి. వాళ్లలో చాలా మంది కల్టివేటర్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మన దగ్గర ప్రస్తుతం మ్యాన్ పవర్ లేదు. కానీ కశ్యప్ గారు యుద్ధానికి సిద్ధమవ్వమంటున్నారు. ఏం చేయాలి అని అడిగాడు బలదేవ్. మనం పవర్ పిల్స్ సాధించినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ మంది కల్టివేటర్స్ ని ట్రైన్ చేసుకోవచ్చు అని చెప్పాడు మార్షల్ లీడర్. ఆ తర్వాత అక్కడ ఉన్న వారందరూ తమ అభిప్రాయాలను బయటపెట్టారు. అవన్నీ విన్న వీరేంద్ర ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను మళ్లీ సాగర్ దగ్గరికి వెళ్లి మనకి పవర్ పిల్స్ తయారు చేసివ్వమని అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. అప్పుడు మన కష్టాలన్నీ తీరిపోతాయి అని నిదానంగా చెప్పాడు వీరేంద్ర. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వీరేంద్ర వైపు సీరియస్ గా చూడడం మొదలుపెట్టారు. దాంతో అతను అయోమయంగా మొహం పెట్టి, ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు మనకి పిల్స్ అవసరం. పైగా సాగర్ తప్ప పిల్స్ తయారు చేసేవాళ్లు ఎవరూ మనకి తెలియదు. అలాంటప్పుడు మరోసారి ప్రయత్నిస్తే తప్పేముంది అని గంభీరంగా అడిగాడు. దాంతో అక్కడ ఉన్న అందరూ మౌనంగా ఉండిపోయారు. వాళ్ళు వీరేంద్ర మాటలను ఎదిరించలేదు, అలా అని అతనితో ఏకీభవించలేదు కూడా. అది చూసిన బలదేవ్ గట్టిగా అరుస్తూ, వీరేంద్ర చెప్పింది కరెక్టే, మనం సాగర్ని సహాయం అడగాలి. ఆ ముసలోడు కశ్యప్ మాటలను నమ్మి కూర్చున్నాము అంటే మనం సర్వనాశనమైపోతాం అని అన్నాడు. సాగర్ విశ్వ ఆర్గనైజేషన్ వాళ్లతోటి చేతులు కలిపాడు అని విన్నాము. ఈ మధ్య విశ్వ సైలెంట్ గానే ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు. కాని సాగర్ని అతను మనకి వదిలిపెడతాడా అని చిన్నగా గొనిగాడు మార్షల్ లీడర్. విశ్వ ఆర్గనైజేషన్ వాళ్లతో డీల్ చేయడం మరీ అంత కష్టమేమీ కాదు. కేవలం సాగర్ కోసం విశ్వ మనతో గొడవ పడడు అని గట్టిగా అరిచాడు వీరేంద్ర. కాని సాగర్ మనకి పిల్స్ ఇవ్వడానికి ఒప్పుకోవాలి కదా. తన అత్తగారిని కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు అని వాదించాడు మార్షల్ లీడర్. అయితే ఈసారి మళ్ళీ అతని భార్యనో తల్లిదండ్రులనో అని ఆవేశంగా అన్నాడు వీరేంద్ర. మరోవైపు హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత సాగర్ శరీరంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాకేదో ప్రమాదం పొంచి ఉంది అని మనసులో అనుకుంటూ చుట్టూ చూడడం మొదలుపెట్టాడు సాగర్. సాగర్కి పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి? సాగర్ని ఇబ్బందులకు గురి చేద్దామని చూస్తున్న 10 సెక్టార్ల వాళ్ళు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.